ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న డ్రామా జూనియర్స్ లోని ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న తమ్ముడు టీం రాబోతుంది. లెట్ మీ వెల్కమ్ దెం. అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. సో మ్యామ్ వెల్కమ్ టు డ్రామా జూనియర్ సీజన్ 8. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. సో మీరు అందరూ సినిమాలో చూసినట్టుగా వీ హ్యావ్ రోజా గారు లాగా పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. లయ గారు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు, వర్ష ఎంత స్ట్రాంగ్ గా ఫైట్ చేసింది, ఫైట్స్ కూడా చేశారు సార్ సినిమాలో. ఫైట్స్ కూడా చేశారు, కాలు కూడా విరగొట్టుకున్నారు. ఆవిడ కాలు ఇరిగింది, ఈవిడకి మనం ఇరిగింది, ఇంకొకరికి బ్యాక్ ఇరిగింది. అయ్యో. సో ఎంత డ్యామేజ్ జరగాలో అందరికి జరిగింది. బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. థ్యాంక్స్ అందరికి, ఈ సినిమాను ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకులందరికీ మరీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. లయ గారు 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. సో ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు అయితే యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. సో ఐఎమ్ ఎంజాయింగ్. అంటే వెన్ ఆడియన్స్ ఆర్ రియాక్టింగ్, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేటర్ లోనే చూడాలి అనే ఒక టాక్ కూడా వచ్చింది. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను చేసిన ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మా జడ్జెస్ అనిల్ గారు, రోజా గారు. హాయ్ రోజా గారు, హాయ్ అనిల్ బ్రో. సో అనిల్ నేను ఒకే చోట ఉంటాం, అంటే ఐ మీన్ ఒకే, వి విల్ షేర్ ద సేమ్ ఆఫీస్. బట్ ఇక్కడ చూడడం హ్యాపీ యాక్సిడెంట్. Very happy to see Rosa ma'am after a long time. Thank you sir. Being your fans in the college days. Oh, my pleasure. So all the best Andy. Thank you very much ma'am. Thank you so much once again. Welcome on Drama Juniors season 8. Thank you. ఇద్దరు లేడీస్ మధ్యన పోటీ. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా మనకు నవ్వడం మాత్రం గ్యారంటీ. వాళ్ళు ఎప్పుడు వచ్చి స్టేజ్ మీద ఏం చేసినా అదో వెరైటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, పదని చూద్దాం వాళ్ళ పోటీ ఏంటో. ఆ గట్టు నుండి మీకు అర్థమైపోయి ఉంటది. మా ఊళ్ళో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నేనే గెలిచే అభ్యర్థిని. కొట్టవేటే ఎండాకాలంలో వస్తుంది మామిడికాయ, బాలకోటమే మన ఊరి తలకాయ. సుధీర్ ఉంటారు నలుపు, బాలకోటం మన గెలుపు. మండుతున్నట్టుంది. ఏరా డబ్బులు తీసుకున్నారు కదా, కొట్రా. ఉంటాడు కిమ్ము, మన వెంకటేశమ్మని నమ్ము. నేను గెలిస్తే మీ తల రాతలు మారుతా. ఓలమ్మో, ఇది 3 రోజులకి ఒకసారి సేరే మార్చదు. ఇంక మీ తల రాతలేడు మారుతుంది. గేటే రచ్చిపోతున్నా, సీరేస్తా. నువ్వు సేరేసినా మిడ్డి వేసినా భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. నీ గమ్ముదైనా ఉంటే గెలిచిన తర్వాత మాట్లాడే. మాట్లాడే గెలుస్తానే. ఎలా గెలుస్తావే? అనిల్ గారు నా సపోర్ట్, ఆయన నా గుప్పెట్లో ఉన్నాడు. ఆయన వైఫ్ నంబర్ నా దగ్గర ఉంది. ఆవిడకి ఒక్కసారి ఫోన్ చేస్తే ఈ సెట్ లో నువ్వు అనిల్ గారు ఇద్దరు లేకుండా పోతారే. అనిల్ గారు దీన్ని మాట్లాడి పట్టించుకోకండి. నేను గెలిస్తే ఆ జడ్జి నుంచి సుప్రీం జడ్జి గా ప్రమోట్ చేస్తా. అవునా? అయితే నా ఓటు నీకే. నీ కేసులో నీ కొట్టించేసుకుందామనా? ఏటే నా ఓటర్ నే బెదిరితే బొడ్డ మొకందానా, నిన్ను కూడా బెదిరితాను సైనా మొకందానా, సైనా మొకందానా అంటావే. మేడం ఆగండి. ఏంటి మీలో మీరు గొడవ పడితే అలాగా? అసలు ఊర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? వాటి కారణం నువ్వని నీకు తెలుసా? ఏమండి మీరేనా అందరం అందున్నారు? మన ఊర్లో స్కూళ్ళు కాలే. రుకో జరా సబర్ గారు, అసలు మన ఊర్లో స్కూల్ ఎందుకు లేవు? అవి సరిగ్గా లేకనే ఇంటర్ ఫెయిల్ అయ్యా. టీచర్స్ లేకపోవడం వల్ల. టీచర్స్ ఎందుకు లేరు? ఎలా ఉంటారు? బీటెక్ చదివిన వాళ్ళేమో సినిమా డైరెక్టర్లు అవుతున్నారు, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళేమో హీరోయిన్లు అవుతున్నారు. మరి ఫెయిల్ అయిన వాళ్ళు? ఫెయిల్ అయిన వాళ్ళు యాంకర్లుగా చేస్తున్నారు, కేవీ రాని వాళ్ళు మెంటర్లుగా చేస్తున్నారు. అనిల్ గారు ఇదంతా కాదు, మా ఇద్దరిలో మీరు ఎవరు కోటేస్తారు? అసలు మీ ఇద్దరు ఏం చేస్తారో చెప్తే అప్పుడు డిసైడ్ చేస్తా ఎవరు కోటేయాలో. ఎలాగో మీద మన బాస్ మూవీ ఎందుకు కదా, థియేటర్ మన వాళ్ళతో నింపేతాను.
నేను మీకు ఓటు వేయను. అదేటి బాస్ సినిమాకి నువ్వు నింపేదేంటి, ఆటోమేటిక్ గా హౌస్ఫుల్ అయిపోద్ది. ఇదిగో లాస్యాస్క మీరు ఎవరు కోటేస్తారేటి? ఎవరు మాకు మంచి చేస్తారో వాళ్ళకే ఓటేస్తాము. అలాగైతే డ్రామా జూనియర్స్ డైరెక్టర్ తో మాట్లాడి మీ క్లోజ్ ఎక్కువ ఇస్తాను. అయితే నా ఓటు నీకే. సరిపోయారు ఇద్దరును. ఇదిగో ఆసిక రైటర్లతో మాట్లాడి డైలాగ్ రేపిస్తాను. అయితే నా ఓటు నీకే. ఇదిగో లాస్య మేనేజర్ తో మాట్లాడి పేమెంట్ డబుల్ చేపిస్తాను. ఏం వద్దు, ట్రిపుల్ చేపిస్తాను. ఏం వద్దు. ఎందుకు? ఎందుకంటే పేమెంట్ ఇవ్వట్లేదా? ఎందుకు ఇస్తారు? ఏమన్నా చేస్తేనే కదా. అందరి ముందు పరుగు పోయిందిగా. సరేలే మేనేజర్ తో మాట్లాడి చేరు ఒక 116 ఇప్పిస్తానులే. మీరు నాకే ఓటేయండి. 1116. రోజే మేడం గారు కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పండి. నేను గెలాలంటే ఏడు చేయాలి? అపోజిషన్ పార్టీ ఓడిపోవాలి, అది ఓడిపోవాలంటే ఏడు చేయాలి? నువ్వు గెలవాలి. మేడం మీరు నా కోటైతే మీకు నేను పట్టు చీర కోరిస్తానండి. నా దగ్గర చాలా ఉన్నాయి, మీరు నా కోటైతే డబ్బులు ఇస్తాను. నేను ఇచ్చినా తీసుకోను. మీరు నా కోటైపోతే మీ ఇంటికార ఖర్చు చేపిస్తా. జనరేటర్ ఇన్వర్టర్ రెండు ఉన్నాయి. రేషన్ ఆపేతా. రేషన్ డీలరు మా బాబాయ్. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకెవరన్నా మాట్లాడతారా? ఈ సంవత్సరం మన ఊర్లో పంటలు సరిగ్గా పండట్లేదు. అందుకే గోరంటాకు పుయ్యమనేది. మన ఊర్లో రోడ్లు బాగాలేవని చెప్పాను కదా, బాగా చేస్తానని ఇంకా చేయలేదండి. రోడ్డు వేద్దామని చెప్పి బండి వేసుకొని వెళ్ళాను, రోడ్లు బాగాలేవని చెప్పి తిరిగి వచ్చాను. అక్క పక్కూర్లో చెరువు నీళ్ళన్నీ మన ఊర్లోకి వచ్చేస్తున్నాయి. అందుకే మన ఊరు ముందు స్వాగతం సుస్వాగతం అని బోర్డులు తీయమనేది. ఏ పడితే ఈ ఊర్లోకి వచ్చేస్తున్నాయి. మన ఊరు ఆడాలందరికి బ్యూటీ పార్లర్ కట్టిస్తా. బ్యూటీ పార్లర్ అట్ను ఎందుకు? ఎందుకంటే మన ఊర్లో లేడీస్ అందరూ నాలా బ్యూటిఫుల్ గా ఉంటారు కదా, అందుకు. జై వెంకటరమణ. నేను గెలిసాక ప్రతి ఇంటికి ఒక పని మనిషి నడతా. నేను అట్ను ఎందుకు? మీ మొగుళ్ళు ఉన్నారు కదా, అందుకు. తెప్పేసేటట్టుంది. మీ పిల్లలు మిమ్మల్ని కొట్టిన తర్వాత చూపించుకోవడానికి ఆసుపత్రి కట్టిస్తాను. దానికి బిల్లు నేను కడతాను. ఇదిగో ముఖ్యంగా అందరికి చెప్తున్నాను వినండి. నేను మన ఊర్లోకి చెరువుని తీసుకొస్తా. సముద్రం నెల తీసుకొస్తావే. జస్ట్ ఫర్ ఫన్. ఏట ఏసి పడితే అది మాట్లాడుతున్నా రే పెట్టేస్తాను. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను. గుర్రం మొక్కదానా నన్నే గుర్రం మొక్కందానా అంటావే, కుక్క మొక్కందానా నన్నే కుక్క మొక్కందానా అంటే కాకరెట్ట మొక్కందానా. పోలింగ్ స్టార్ట్ అయింది. రే ఆగరా, ఎవడు కోటేస్తావరా నువ్వు? నీకే అక్క. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? 500 ఉన్నాయక్క. నాకు ఇచ్చి ఓటేసి తీసుకో. పోరా. ఏంట్రా నన్నే ఓటేనివా? ఈ సంగతి మా అక్క చెప్పేంది. అక్క వాడు నేను ఓటేస్తుంటే బయటికి తోసేసాడు అక్క. అదేంటి? ఓటు ఒకసారి వేయాలంటగా. అవునా? 5 సంవత్సరాలకి 5 ఓట్లు కాదా? మొగాలు చూసిన తర్వాత ఆకలేస్తుంది. ఆపిల్స్కాయలు పట్టుకురండ్రా. అక్క నీకు ఆపిల్కాయలు తెప్పించినా? మనం దానికంటే పైన ఉండాలి కదే, అందుకే పైనాపిల్ తెప్పించవే. అక్క పోలింగ్ అయిపోయింది. ఓడిపోయిన కుక్క ఈ జీతి కుక్క. కొండ మీద కోతి ఓడిపోయిందిరా చూసుకోయే నీ మూతి. ఎవరే కోతి? ఎవరే ఓడిపోయింది? వేనే కోతి మొక్కందానా? నన్ను కోతి మొక్కందానా అంటే గజ్జు కుక్క మొక్కందానా? నన్నే గజ్జు కుక్క అంటావే మెంటల్ కుక్క. హలో ఆపు ఆపు, రిజల్ట్స్ వచ్చేసినాయి ఆపు. సార్ ఇది ఓడిపోయిందా సార్? ఇది ఓడిపోయింటే చెప్పండి సార్. అసలు ఏమైందంటే అసలు ఏమైంది? వడ్డీ ఎంత వచ్చింది కాదు సార్. రిజల్ట్స్ ఎలా వచ్చాయి చెప్పండి సార్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమైంది? ఇంతకు ముందు ఏమైంది? రేపేమవుతుంది కాదు సార్. మీ ఫస్ట్ మూవీ రిజల్ట్స్ కోసం మీరెంత టెన్షన్ పడ్డారో మా కూడా అంతే టెన్షన్ అవుతుంది. చెప్పండి సార్. చెప్పేదండి, మీ ఇద్దరు కన్నా నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓలమ్మో, మాకు తెలియకుండా నాటగడ ఎప్పుడు నిలబడిపోయాడు సార్. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, నేనెక్కడ గెలిచిపోతానని. నువ్వే కదా నాటగడ నిలబెట్టింది. నువ్వు నిలబెట్టి నా మీద చెప్తావేటే? నువ్వు నిలబెట్టి నా మీద చెప్తావేటే? కుక్క మొక్కందానా? నన్నే కుక్క మొక్కందానా అంటావే గచ్చు కుక్క. ఏ నోట అంటే ఆడొక మనిషి కాదు, మీ ఇద్దరు మాకొద్దని వేసిన ఓటు. అయినా నీకు ఇలా కాదే నిన్ను. వచ్చింది. నాకు తెలిసే నువ్వు ఇలాంటి ఆశలు చేస్తావని. నా సెటప్ తో నేను రెడీగా ఉన్నా. ఏయ్. మనుషులు తెచ్చుకుంది సార్.
కాంపిటీషన్. ఆహా నువ్వు దీనికి కూడా రెడీగా ఉన్నావా? మరి లేకపోతే ఇప్పుడు రావే. ఇప్పుడు రావే చూసుకుందాం. నాకు తెలిసిన దగ్గర ఇలాంటి ఎదవేసాలు కూడా ఉంటాయని. నువ్వు పోయే నువ్వు తాయే. ఆహా నువ్వన్నిటికి రెడీగానే ఉన్నావా? అప్పుడే చెప్పాను అన్నిటికి రెడీగా ఉన్నాను. నీకు ఇలా కాదే, నీకు మన పాత పద్ధతే కరెక్ట్. నువ్వు పోయే నువ్వు దాయే. నా చేతిలో సచ్చావే. గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా? బా వాట్ ఎన్ ఎనర్జీ యార్, సూపర్ యార్. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ సార్. అగ్గిపుల్ల సిస్టర్స్ ఆన్ ఫైర్ ఈ మధ్య చాలా మిస్ అయ్యాం. మళ్ళీ ఫైనల్ గా బ్యాక్ విత్ బ్యాంగ్. బాగా చేశారు. సో అందరూ అంటే ఒకరని కాదు, అందరు చిన్న చిన్న డైలాగ్స్ చిన్న చిన్న కూడా అందరూ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేశారు. హైలైట్ ఏంటంటే వెంకట నరసింహకి పోటీగా ఇంకో స్టంట్ మ్యాన్ దింపింది జిమ్నాస్టిక్. అసలు ఎక్స్ట్రాడినరీ. అది జంప్ చేసి వచ్చి అలా లెగ్ స్ప్రెడ్ చేసింది. ఇక ఫైనల్ గా కొట్టుకునే మార్క్ ఉందిగా ఇద్దరు. యా సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ వెంకట నరసింహగా హారిక, అలాగే బాలకొట్టమ్మగా హుస్నిశ్రీ అద్భుతంగా చేశారు. పోటాపోటీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.